నమస్తే మన ఛానల్కి స్వాగతం నేను మీ సాయి విశ్వతేజ ఈ వీడియోలో మన సిరీస్లో మూడో మిస్టీరియస్ ఆర్టిఫాక్ట్ రొజెట్టా స్టోన్ గురించి చూద్దాం ఈ స్టోన్ సీక్రెట్స్ మీకు షాక్ ఇస్తాయి 1 రొజెట్టా స్టోన్ను 1799లో ఈజిప్ట్లోని రొజెట్టా గ్రామం దగ్గర ఫ్రెంచ్ సోల్జర్స్ కనుగొన్నారు ఇది 2200 సంవత్సరాల పురాతనమైనది టోలమీ 5th సమయం నుంచి వచ్చింది ఈ స్టోన్ మీద 3 భాషలు హీరోగ్లిఫ్స్ డిమోటిక్ గ్రీక్లో రైటింగ్స్ ఉన్నాయి ఈ స్టోన్ వల్ల ఏన్షియంట్ ఈజిప్షియన్ హీరోగ్లిఫ్స్ని డీకోడ్ చేయగలిగారు 1822లో జీన్ ఫ్రాన్సిస్కో చాంపాలియాన్ ఈ రహస్యాలను రివీల్ చేశాడు దీనివల్ల ఏన్షియంట్ ఈజిప్ట్ సభ్యత గురించి చాలా రహస్యాలు బయటపడ్డాయి కానీ ఇంకా కొన్ని మిస్టరీస్ అన్సాల్వ్డ్గా ఉన్నాయి ఈ స్టోన్ సాధారణ రాయి కాదు ఏన్షియంట్ ఈజిప్ట్ రహస్యాలను అన్లాక్ చేసే కీ ఇది లండన్లోని బ్రిటిష్ మ్యూజియంలో ఉంది దీన్ని చూస్తే ఎవరైనా ఆశ్చర్యపోతారు దీని రహస్యాలింకా పూర్తిగా సులజ్ కాలేదు 2 డెడ్ సీ స్క్రోల్స్ డెడ్ సీ స్క్రోల్స్ను 1947లో జుడియా డెజర్ట్లో ఒక షెపర్డ్ గుహలో కనుగొన్నాడు ఇవి 2000 సంవత్సరాల పురాతనమైనవి హీబ్రూ అరమెయిక్ గ్రీక్ భాషల్లో వ్రాసిన ఈ స్క్రోల్స్లో బైబుల్ కథలు సీక్రెట్ రిలీజియస్ మెసేజెస్ ఉన్నాయి కొన్ని స్క్రోల్స్ చాలా డెలికేట్ టచ్ చేస్తే డ్యామేజ్ అవుతాయి ఎవరు ఈ స్క్రోల్స్ని వ్రాశారు గుహల్లో ఎందుకు దాచారనేది ఇంకా మిస్టరీ ఇవి ఏన్షియంట్ సీక్రెట్ సొసైటీ వాళ్లవా లేక ఏదో అన్నోన్ పవర్ సంకేతమా ఈ స్క్రోల్స్లో బైబుల్ స్టోరీస్తో పాటు కొన్ని డీప్ మెసేజెస్ ఉన్నాయి వీటిని పూర్తిగా అర్థం చేసుకోవడం కష్టం ఈ స్క్రోల్స్ ఆ రోజుల సభ్యత గురించి ఒక గ్లిమ్స్ ఇస్తాయి కానీ ఇంకా చాలా రహస్యాలు అన్సాల్వ్డ్గా ఉన్నాయి ఈ డాక్యుమెంట్స్ ఇప్పటికీ ఒక పజిల్లా ఉన్నాయి వీటి ఫుల్ మీనింగ్ ఇంకా కనుక్కోలేదు డెడ్ సీ స్క్రోల్స్ గురించి ఈ రహస్యం మీకు ఆశ్చర్యం కలిగించిందా కమెంట్స్లో మీ థాట్స్ చెప్పండి మీరింకా ఏ మిస్టీరియస్ టాపిక్స్ వీడియోస్లో చూడాలనుకుంటున్నారో చెప్పండి నేను ష్యూర్గా తీస్తాను ఈ వీడియోని లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ వీడియోలో మరో రహస్యంతో కలుద్దాం